డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన భార్య లక్ష్మీదుర్గ రాజమండ్రిలోని కోర్టు ఎదుట హాజరయ్యారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో లక్ష్మీదుర్గ A2గా ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన భార్య లక్ష్మీదుర్గ రాజమండ్రిలోని కోర్టు ఎదుట హాజరయ్యారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజబాబు లైవ్ లో అందిస్తారు. రాజబాబు, లక్ష్మీదుర్గ వీధి దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో A2 నిందితురాలుగా ఉన్న లక్ష్మీదుర్గ ఈరోజు రాజమండ్రి జిల్లా కోర్టులో హాజరయ్యారు. అంటే ఆమెతో పాటు ఆయన భర్త వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కూడా రాజమండ్రి జిల్లా కోర్టుకు వచ్చారు. ఈ ఇద్దరు కూడా మీడియా కంటపడకుండా ఉండేందుకు వేరువేరు మార్గాల్లో రాజమండ్రి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. మన ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి జిల్లా కోర్టు దగ్గర కూడా ఉన్నాము. అంటే కొద్దిసేపటి క్రితమే వీళ్ళిద్దరూ కూడా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎదుట ఆ కోర్టుకు హాజరయ్యారు. ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు A2 నిందితురాలుగా ఉన్న హత్య కేసుల్లో A2 నిందితులుగా ఉన్న లక్ష్మీదుర్గ కాకినాడలో ఈ నెల 16 నుంచి కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రతిరోజు కూడా సిట్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా A2 నిందితురాలుగా ఉన్న లక్ష్మీదుర్గను సిట్ అధికారులు విచారణ చేశారు. మనకున్న సమాచారం మేరకు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి 360కు పైగా ప్రశ్నలు సిట్ అధికారులు కూడా A2 నిందితురాలుగా ఉన్న లక్ష్మీదుర్గను ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ ప్రశ్నలకు సంబంధించి తన దగ్గర పూర్తి అంటే తనకు తెలియదు, మర్చిపోయాను అనే సమాధానాలు చెప్పినట్టే మనకి సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే కనుక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఈ నెల 16 నుంచి 12 రోజుల పాటు A2 నిందితురాలుగా ఉన్న లక్ష్మీదుర్గను విచారణ చేశారు. విచారణలో ఎక్కువ శాతం తాను మర్చిపోయాను, తనకు తెలియదనే చెప్పినట్టు కూడా సిట్ అధికారులు ద్వారా సమాచారం. ముఖ్యంగా చూస్తే కనుక ఈరోజు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన సతీమణి కూడా రాజమండ్రి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే SC/ST కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది లక్ష్మీదుర్గకు. దీనిపై ఈరోజు విచారణ జరుగుతుంది. అంటే లక్ష్మీదుర్గకు ఈరోజు బెయిల్ ఇస్తారా లేకపోతే రిమాండ్ విధిస్తారా అనేది మాత్రం ఉత్కంఠగా ఉన్నది లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ రాజబాబు. బాబు